హలో అండి. వెల్కమ్ టు పాత్ టు గౌట్ జాబ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. సో కానిస్టేబుల్స్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, సిఏపిఎఫ్ అండ్ ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్మెన్ ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ అని ఇక్కడ ఇచ్చారు. సో దీంట్లో మనకి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ ఇష్యూ అయింది. సో 17/7/2021 అంటే జూలై 17th నోటిఫికేషన్ వచ్చింది. సో మనకి ఆగస్టు 31 వరకు అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ ఉంది. సో మనకి ఫీ పేమెంట్ కూడా 9th 2 అంటే సెప్టెంబర్ 2 వరకు దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ అనేది ఉంది. సో నెక్స్ట్ కనుక చూస్తే దీంట్లో మనకి వేకెన్సీస్ పే స్కేల్ కూడా మనకి 21,700 టు 69,100 ఉంది. సో వేకెన్సీస్ కనుక చూస్తే ఇక్కడ మేల్స్కి 22,424 అండ్ ఫీమేల్స్కి 2,847. సో ఓవరాల్గా మనకి 25,000 ప్లస్ అనేది వేకెన్సీస్ ఉన్నాయి. సో చాలా ఎక్కువ పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఓవరాల్ ఇండియాలో మనకి ఎవరైనా అప్లై చేయొచ్చు. సో ఏజ్ లిమిట్ చూస్తే ఇక్కడ మనకి 18 to 23. 18 to 23 అనేది మనకి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఓబీసీకి కూడా ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. సో ఓవరాల్గా మనకి చూస్తే యూ కెన్ అప్లై ఫర్ మనకి 23+5 అంటే 28 వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఓబీసీ వాళ్ళు 26 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కనుక చూస్తే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పొసెస్డ్ మెట్రిక్యులేషన్ ఆర్ 10th class ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. సో మనకి 10th class పాస్ అయితే సరిపోతుంది. 10th class పాస్ అయిన ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఏజ్ ఉండి 10th class పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోండి. చాలా మంచి పోస్టులు ఇవి. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి చాలా బాగుంటుంది. నెక్స్ట్ కనుక చూస్తే మనకి అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ ఫీజు వచ్చి మనకి ఇక్కడ 100 రూపీస్. సో ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి ఫీజు అనేది ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓబీసీ మేల్ అండ్ ఓసీ మేల్ వాళ్ళు మాత్రం 100 రూపీస్ పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కనుక చూస్తే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్లో మనకి సౌతర్న్ రీజియన్ కాబట్టి సౌతర్న్ రీజియన్ ఏపీ తెలంగాణ వాళ్ళు ఇక్కడ మనకి ఇక్కడున్న ఏ సెంటర్లో అయినా మీరు చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ హైదరాబాద్ కూడా సెంటర్ ఇచ్చారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ అండ్ ఇక్కడ మనకి విజయవాడ, విజయనగరం, తిరుపతి లైక్ మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చండి. సో మనకి సౌతర్న్ రీజియన్లో ఏపీ, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ. సో ఈ 4 ప్రాంతాల వాళ్ళు ఇక్కడ సౌతర్న్ రీజియన్ కిందకి వస్తారు. సో మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూస్తే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ స్కీమ్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ పేపర్ కంటైనింగ్ 100 questions క్యారీయింగ్ 100 marks విత్ ద ఫాలోయింగ్ కంపోజిషన్. అంటే మనకి 100 questions అనేవి ఉంటాయి 100 marksకి. సో ఇక్కడ చూపించినట్టుగా పార్ట్ ఏలో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 questions 25 marks. సో నెక్స్ట్ మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 questions and 25 marks. సో నెక్స్ట్ మనకి ఎలిమెంటరీ మ్యాథ్స్ 25 questions and 25 marks. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. టోటల్ 90 minutes డ్యూరేషన్ అనేది మనకి ఉంటుంది. సో ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది సిబిటి. సో మనకి ఒకటే సింగిల్ సిబిటి ఉంటుంది, అంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది దీనికి. సో ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకి ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని ఈవెంట్స్కి పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ చూస్తే మనకి దీంట్లో కంప్లీట్ డీటెయిల్ ఇండివిజువల్ మనకి సిలబస్ అనేది రీజనింగ్కి, జనరల్ నాలెడ్జ్ అండ్ మ్యాథ్స్కి, ఇంగ్లీష్కి ఇక్కడ ఇచ్చారు. సో అది చూసుకోవచ్చు మీరు.
సో నేను డిస్క్రిప్షన్లో మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను. సో నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అంటే మనకి ఎవరైతే క్వాలిఫై అవుతారో ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది, అంటే మనకి ఈవెంట్స్ అనేవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ఈవెంట్స్లో కనుక చూస్తే ఒకసారి మనకి సో ఇక్కడ ఈవెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇన్ డీటెయిల్గా. సో 5 kilometers in 24 minutes ఫర్ మేల్ అండ్ ఫీమేల్కి 1.6 kilometers 8.5 minutesలో. సో నెక్స్ట్ 1.6 kilometers in 6.5 minutes. నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే 800 meters in 4 minutes. అంటే ఈ విధంగా మనకి సో రన్నింగ్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో మేల్స్కి ఫీమేల్స్కి ఇండివిజువల్గా ఉంది, ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, మనకి హైట్ సో మేల్కి 170 centimeters అండ్ ఫీమేల్కి 157 centimeters ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో దీనికి రిలాక్సేషన్స్ కూడా మనకి సో షెడ్యూల్ ట్రైబ్ సంథింగ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈశాన్య ప్రాంతాల వాళ్ళకి కొంతమందికి రిలాక్సేషన్ ఇస్తారు కదా, సో ఆ విధంగా. నెక్స్ట్ చెస్ట్, సో ఎక్స్పాండ్ చేయకముందు మనకి 80 centimeters, మినిమం ఎక్స్పాన్షన్ 5 centimeters అనేది ఇట్లా ఇచ్చారు. సో వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను ఈ డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి లింక్ ఇస్తాము, దానిలో చూసుకోవచ్చు. సో వెయిట్ కూడా మనకి మెన్షన్ చేశారు, సో వెయిట్ కూడా చూసుకోండి. నెక్స్ట్ దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఒకసారి చూస్తే సో ఇదంతా ఎగ్జామినేషన్కి ఏ విధంగా వెళ్ళాలి, సో మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇందులో ఇచ్చారు. సో తర్వాత మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి నేను ఇంకొక వీడియో కూడా మీకు చేస్తాను. సో ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. సో ఇదండి, ఈ విధంగా మనకి సో ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఏ విధంగా చేయాలో సో నేను చూపిస్తాను. ఒకసారి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కూడా వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, సో వాళ్ళు ఆల్రెడీ పీడిఎఫ్లో మెన్షన్ చేశారు. సో ఒకసారి దాన్ని చూసుకొని మీరు అప్లికేషన్ అనేది కూడా మిస్టేక్స్ లేకుండా చేసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఈ విధంగా మనకి అప్లికేషన్ అనేది ఉంది. సో ఇదే అండి ఎస్ఎస్సి కానిస్టేబుల్ గురించి, జీడీ కానిస్టేబుల్ గురించి. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి, వాటికి ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. సో థ్యాంక్ యూ అండి. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.